విశాఖ నగరంలో భారీ స్థాయిలో చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. మొత్తం 99 ప్రాపర్టీ అఫెన్స్ కేసులలో 69 మంది నిందితులను అదుపులోకి తీసుకొని 37,12,715 విలువైన వస్తువులను, నగదును రికవరీ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మీడియాకు వెల్లడించారు. మొత్తం 78,60,266 విలువైన నగదు, వస్తువులు అపహరణకు గురికాగా జూన్ నెలలోనే 80 కేసులను ఛేదించినట్లు ఆయన తెలిపారు. రికవరీ చేసిన వాటిలో 41 లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్లు ఉండటం గమనార్హం. మోటార్ సైకిళ్లు, బంగారం సహా అనేక వస్తువులను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. దీంతో పోయిన వస్తువులు మళ్లీ దొరకడంతో ప్రజల ఆనందానికి అవధులు లేవు. కావ్య అనే బాధితురాలు మాట్లాడుతూ పోలీసుల చర్యలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. కాగా తక్కువ కాలంలోనే కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను సిపి అభినందించారు. జరిగిన దొంగతనంలో చాలా వరకు మేము డిటెక్ట్ చేశాము. ఆ స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ చేసిన తర్వాత ఈరోజు బాధితులందరికీ అప్పచెప్పడం జరుగుతుంది. కొందరికి ఆల్రెడీ మీ సమక్షంలో ఇవ్వడం జరిగింది. మొత్తం 69 మంది దొంగలను పట్టుకొని 37,12,715 రూపాయలు విలువైన వస్తువులు, అందులో గోల్డ్ జ్యువెలరీ ఉంది, మొబైల్ ఫోన్స్, వెహికల్స్, 2 వీలర్స్, ఆటో, 4 వీలర్ అన్నీ ఉన్నాయి. కొన్ని కేసెస్ ఇంకా పాతది, ఒక రాబరీ కేస్, కొన్ని డే హౌస్ బ్రేకింగ్, కొన్ని నైట్ హౌస్ బ్రేకింగ్, ఇవన్నీ కూడా మా క్రైమ్ టీమ్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిసిపి క్రైమ్స్ అండ్ జాయింట్ సిపి వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ మార్గదర్శనంతో డిటెక్ట్ చేశారు. అందులో గోల్డ్ వచ్చేసి 381.93 గ్రామ్స్, సిల్వర్ వచ్చేసి వెండి 501.36 గ్రామ్స్, క్యాష్ 7,94,050 రూపాయలు, 24 మోటార్ సైకిల్స్, ఒక ఆటో, ఒక వాక్స్ వాగన్ కార్, 12 మొబైల్ ఫోన్స్, ఒకటి క్యానాన్ 800 కెమెరా, ఒకటి యాంప్లిఫైయర్, 135.9 కేజీ కాపర్ వేర్, 20 కేజీ అల్యూమినియం వేర్, ఒక రెఫ్రిజిరేటర్, ఒకటి 32 ఇంచ్ టీవీ, ఒక ఉషా మిక్సీ, అది కాకుండా 1 గ్రామ్ గోల్డ్ రత్నాలు, బ్రాస్ వాటర్ పైప్ 2, ఎంసీబీ బ్యాటరీస్ 2, డీజిల్ 50 లీటర్స్, జీసీయూ కంట్రోలర్ 3, కాపర్ కేబుల్ 20 మీటర్స్, సీసీ కెమెరాస్ 4, సౌండ్ బాక్సెస్, అంతా కలిపి 37,12,715 రూపాయలు విలువైన వస్తువులు. సో మా క్రైమ్ టీమ్స్ వాళ్ళు 24 గంటలు పనిచేసి ఇవన్నీ డిటెక్ట్ చేయగలిగారు. వాళ్లకు అభినందనాలు, హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ ప్రజలందరికీ విన్నపము, ఒకటి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ఉంది, LHMS. ప్రతి ఇంట్లో LHMS యాప్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసి ప్రతి ఇంట్లో మీ చుట్టూ పోలీస్ వాళ్ళకు తెలియజేసి సీసీ కెమెరాస్ పెడితే ఆ సీసీ కెమెరా ఫుటేజ్, మీ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పోలీస్కి, లోకల్ పోలీస్ స్టేషన్కి అందజేస్తే మీరు బయటికి పోయినా కూడా మేము సీసీ కెమెరా ద్వారా మీ ఇంటి మీద నిఘా పెడతాం. బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో దొంగతనం జరగకుండా చూసుకుంటాం. కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, మాకు కోఆపరేషన్ ఇవ్వాలి. నా పేరు కావ్య అండి. మేము సీతందార్లో ఉంటాం. 3 మంత్స్ బ్యాక్ సీతందార్ రైతు బజార్లో నా ఫోన్ పోయింది. బ్యాగ్లోంచి జిప్ తీసేసి ఒక లేడీ తీసేశారు. సీసీ కెమెరాలో ఐడెంటిఫై చేసాం. వెంటనే నేను MVP స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే వాళ్ళు అంతా డీటెయిల్స్ అన్నీ రాసుకొని IMEI నెంబరు, ఫోన్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెరిఫై చేస్తా అన్నారు. వెంటనే వాళ్ళకి ట్రాక్లో తెలియగానే మాకు చేస్తా అన్నారు. బిఫోర్ ఫ్రైడే నాకు కాల్ చేసి ఇలాగా మీ ఫోన్ దొరికిందమ్మా, ఇక్కడికి రండి, సండే తీసుకోండి అని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూశాను. అసలు చాలా షాక్ అయ్యాను. ఇన్ని ఫోన్లు పోయాయంటే అసలు నాకే సర్ప్రైజింగ్గా ఉంది. కానీ అందరూ చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా తెలియకుండానే మనతో పాటు ఉన్నట్టు క్యాజువల్గా ఉంటున్నారు. అసలు బ్యాగులు, ఫోన్లు అన్నీ అలాగే కొట్టేస్తున్నారు. ఇక్కడ చూస్తే నియర్లీ 400-500 మంది ఉన్నారు.
సో అందరూ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కానీ పోలీస్ ఫోర్స్ మాత్రం చాలా బాగా పనిచేస్తున్నారు. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫోన్ వస్తే నేను నమ్మకం కోల్పోయి నేను ఇంకో ఫోన్ కూడా కొనేసుకున్నాను. అంటే డేటా రాదన్నారు. సో ఇంకా నేను అందుకే నా నమ్మకం వదిలేశాను. కానీ ఫోన్ చాలా నీట్గా, నా ఫోన్ ఎలా పోయిందో అలానే తెచ్చిచ్చారు. వైజాగ్ పోలీస్ వాళ్ళకి, ఎంవీపీ పోలీసులకి అందరికీ చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి.